ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం విజయానికి నియంత ఎవరు? విజయానికి నియంత ఎవరు? ప్రియులారా, విజయం అనగానే మనం సాధన చేస్తేనే వస్తుంది, కష్టపడితేనే వస్తుంది, ఊరకనే రాదు. లోకంలో ఎంతోమంది భూమి మీద విజయాలు సంపాదించిన వారు లేరా? ఉన్నారు. వాళ్ళ కష్టంతో, వాళ్ళ శ్రమతో వాళ్ళు అనుకున్న విజయాన్ని సాధించారు. గిన్నిస్ బుక్లో ఎంతోమంది పేరు సంపాదించుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళ కష్టం, వాళ్ళ కళ, వాళ్ళ టాలెంట్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిరూపించుకున్నారు. ఏది సాధించాలి అన్నా దానికోసం మనిషి కష్టపడతాడు. ఎందుకు అంటే కష్టపడకుండా ఏది మనం సాధించలేం కాబట్టి అని ఈ లోకం తెలుసుకుంది కనుకనే మనుషులు కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. ఈ కూటి కోసమే కోటి విద్యలు కనుగొన్న మనిషి తన తెలివితేటలతో తన నైపుణ్యాన్ని వివిధ విధాలుగా కనుపరుచుకుంటున్నాడు. అందుకనే మనిషి ఎంత అభివృద్ధి ఎందుకు చెందాడు? ఒకప్పుడు ఒకరితో మరొకరితో మాట్లాడుకోవాలంటే చిన్న కాగితానికి రాసి వాళ్ళు అనుకున్నది పక్షుల ద్వారా సమాచారం పంపించుకునేవాళ్ళు, లేదా ఉత్తరాలు రాసేవారు. కానీ ఇప్పుడు తెలివితేటలు పెరిగినాయి, మనిషికి టెక్నాలజీ వచ్చింది. మనిషి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో నుంచి కూడా ఈజీగా మొబైల్లో మాట్లాడగలుగుతున్నాడు. గల కారణం మనిషి ప్రయత్నం, మనిషి సాధన, మనిషి తెలివితేటలు. ఇవన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవే. దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని, ఈ తెలివితేటల్ని మనిషి దేని వైపు తిప్పుకున్నాడు? తన ఆనందం వైపు, తన అభివృద్ధి వైపు తిప్పుకున్నాడు. అందుకనే మనిషి అభివృద్ధి చెందాడు. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి. సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడుతున్నాయి అని దేవుడు చెప్పాడు. ఈ సృష్టిని ఆలోచించి జ్ఞానం తెచ్చుకోమని దేవుడు చెప్పాడు. మనిషి జ్ఞానం తెచ్చుకున్నాడా? తెచ్చుకున్నాడు కనుకనే కదా ఎంత అభివృద్ధి చెందాడు మనిషి. ఆలోచించమన్నది దేనికోసం? దేవుడు తన కోసం ఆలోచించమన్నాడు, కానీ మనిషి తన కోసం ఆలోచించుకుంటున్నాడు. ఈ అభివృద్ధి గల కారణం ఏంటి అంటే మనం ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు లైట్ వెలుగుతుంది. లైట్కి గల కారణం ఎవరు? ఈ బల్బు వెలగటానికి ప్రారంభికుడు ఎవరు అని అంటే థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్తాం. ఎందుకంటే తన కష్టాన, తన సాధన మనకి ఈరోజు వెలుతురునిస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు బల్బు కనుక్కోవాలని. ఫెయిల్ అయినా కూడా తను నిరాశ చెందకుండా ప్రయత్నించి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి చూపించాడు. ఎలాగైనా బల్బు వెలిగించాలి అని తన ఆలోచనని నిరాశ చెందకుండా ఫెయిల్ అయినా కూడా, తన ప్రయత్నం విఫలమైనా కూడా నేను ఇది చేయగలననే నమ్మకంతో చేసి చూపించాడు, బల్బు వెలిగించాడు. అంటే తన ప్రయత్నంలో ఏముంది? ఓటమి ఉంది. ఓటమి ఉంది కనుక తను ఓడిపోయినట్టు కాదు. తను ఓటమిని ఎదిరించి, ఎన్నో ఓటములను ఎదుర్కొని చివరికి ఏం సాధించాడు? విజయాన్ని సాధించాడు. కనుక ప్రియులారా, ఒక థామస్ ఆల్వా ఎడిసనే కాదు, ఈ భూమి మీద ఎన్నో వస్తువులు, ఒక రైలు ఇంజిన్ కావచ్చు, ఒక టెలిఫోన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, పరికరాలన్నీ కూడా మనిషి కనిపెట్టిండే. ఈరోజు మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తామంటే వాహనం, కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇవన్నీ తయారు చేసుకుంది మనిషే. వాటిని కనిపెట్టింది ఎవరు? మనిషే. తెలివితేటలతో మనిషి వాటిని కనిపెట్టాడు. కానీ అది తయారు చేసేటప్పుడు ఎన్నోసార్లు విఫలం పొందాడు మనిషి. విఫలం పొందినంత మాత్రాన నిరాశ చెందకుండా దాని అనుకున్నది సాధించాడు, ప్రయత్నం చేశాడు, విజయాన్ని పొందాడు. మరి విజయం, లోకంలో మనిషి ఇన్ని విజయాలు పొందాడు. మరి అసలు విజయం మనకేంటి? ఏంటా విజయం? మనం చూడగలిగితే పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మనమంట ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, ఇంకా పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము మనము అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, చెప్పాడు. మొట్టమొదటి దేవుడు ఏం చెప్పాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగు, ఆశ్చర్యమైన తన వెలుగు, బలుబు కనిపెట్టాడనే తామసల్వా ఎడిసన్ని వెలుతురు పుట్టించాడు, వెలుగునిచ్చాడు అని తనను గుర్తించింది, తన గొప్పతనాన్ని చాటింది. కానీ అసలు ప్రకాశం, అసలు వెలుగు మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి చేసింది అపవాది. ఆ గుడ్డితనం కలిగి చేసిన ఆ నేత్రాలకి వెలుగునిచ్చిన ఆ ప్రకాశం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. అందుకే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన తన గుణాతిశయాలు. ఎవరి గుణాతిశయాలు? దేవునివి. ఆయన ఆశ్చర్యకార్యాలు అన్నీ ఆయన మన పట్ల కనుపరిచాడు కనుకనే మనం ఎవరంట? పరాయి వాళ్ళం అని చెప్పట్లేదు దేవుడు, బయట వాళ్ళని చెప్పట్లేదు. మనం రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు, పరిశుద్ధ జనం. పరిశుద్ధంగా ఉంటున్నామా? మన మనసు ఎలా ఉంది? మలినమైపోయింది. అంటే దేవుడు ఒకటి అనుకున్నాడు, ఏంటి? నువ్వు నా కోసం బ్రతికి లోకంలో నన్ను పొందుకోవాలి అంటే మన మరణం తర్వాత దేవుని చెంతకు చేరాలి. దేవుడు మన కోసం సిద్ధపరిచిన మహిమ ఏంటి? పరలోకం. మన మరణం తర్వాత ఆయన చెంతకు చేరాలని ఆయన ఆశ కలగా మిగిలిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. మనం రాజులైన యాజక సమూహం, మీరు నా పిల్లలు, నా కోసమే బ్రతికి నా కళలను పండించి నా ఆలోచనలను నెరవేర్చి నా యొద్దకు రావాలి అని దేవుడు చెప్పాడు. పిల్లరా, ఈ లోకంలో మనకి ఇది పోరాటం. పౌలు గారు చెప్పారు కదా, నా పోరాటమును కడముట్టించి తినేని. అంటే మన లోకంలో మనకు లేదా పోరాటం? ఉంది. దేని విషయంలో? మనకి ఏది బలహీనత దాన్ని దూరం చేసుకోవటమే పోరాటం. మనం దేనికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నాం, దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, దేవుని కంటే దేనిని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నామా, దానిని దూరం చేసుకోవటమే మనకు పోరాటం. పోరాటంలో దాన్ని గెలిచి చూపించటమే మన విజయం. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనం రాజులైన యాజక సమూహం, దేవుని పిల్లలం కనుక మనం దేవుని కోసం బ్రతకటమే మన పోరాటం. ఈ దేవుని కోసం బ్రతికే ఈ జీవితంలో అపవాది ఎన్నో అడ్డంకాలు పెడతాడు, ఎన్నో శోధనలు పెడతాడు. వాటన్నిటినీ ఎదుర్కొని గెలిచిన వారు లేరా? దావీదు గారి గురించి ఆలోచించగలిగితే ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు, దేవుని గురించి ఎంతో దేవుని గణపరిచాడు. ఆఖరికి దేవుని దూషించిన గొల్యాతునే చంపటానికి వెనుక తిరగలేదు. ఎందుకు? నా దేవుణ్ణి అంటాడా అంటే చూసారా ప్రియులారా, ఆత్మ సంబంధమైన నా దేవుడు అని ఎందుకు వచ్చింది దావీదు గారికి? ఆ ప్రేమ, ఆ మక్కువ. ఎందుకంటే మనం రాజులైన యాజక సమూహం, దేవుని నుండి వచ్చిన వాళ్ళం అని తెలుసుకున్నాడు కనుక దావీదు గారు అంటున్నారు ఏమని? నా దేవుని దూషిస్తావా అని. ఏం చేశాడు? దేవుడు యుద్ధం చేశాడు దావీదుతో. నా తరపున నా కొడుకు యుద్ధం చేస్తున్నాడని బలాఢ్యుడైన గొలియాతుని నుదుటి కొట్టి చంపేశాడు. పిల్లలారా, ఎంత ప్రేమ దావీదు గారు! ఎంత ప్రేమ ఉందా? ఉంది. అంత ప్రేమ ఉంది కనుకనే దేవుడు దావీదు గారిని రాజుగా అభిషేకించాడు. మరి ఇంత దేవుని కోసం పోరాడిన దావీదు గారు కూడా ఊరియా భార్య విషయంలో తప్పు చేశాడా లేదా పిల్లలారా? ఫెయిల్ అయిపోయాడు. అంటే ఈ లోకంలో మన పోరాటంలో ఎక్కడో ఒక చోట మనల్ని పడగొట్టాలనే చూస్తుంది అపవాది, మనల్ని నాశనం చేయాలనే చూస్తుంది అపవాది. అందుకే ఊరియా భార్య విషయంలో దావీదు గారు ఫెయిల్ అయిపోయారు. ఇక దావీదు సంతానం ఎవరు? సొలొమోను గారు. ఇంకా ఉన్నారు దావీదు గారి సంతానం. కానీ సొలొమోను గారి జీవితం గురించి ఆలోచిస్తే అతను కూడా నీకేం కావాలని దేవుడిని అడిగినప్పుడు ఏమడిగాడు? అతను నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నీ పిల్లలకు న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం ఇవ్వని అడిగాడు. జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు. జ్ఞానంతో పాటు సర్వ సంపద, ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చాడు. పాదాల దగ్గర పెట్టాడు. పాదాల దగ్గర పెడితే ఏమైపోయాడు సొలొమోను గారు? 1000 మంది భార్యల దగ్గర వాళ్ళ మాట విని విగ్రహారాధన వైపు తిరిగిపోయి మోసపోయిన సొలొమోను గారి మాటలే ఆయన ద్వారా విందాం. ఏమని అంటున్నాడు? సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేస్తున్నా, నేను చనిపోకముందు వాటి నాకు అనుగ్రహించు తండ్రి అంటున్నాడు. వ్యర్థమైన వాటిని
అబద్ధములను నాకు దూరంగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేకు ప్రభువా. తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విడిచిపెడతానేమో, యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. సొలొమోను గారు ఏమని దేవుడు మనవి చేస్తున్నాడు? అంత ఐశ్వర్యం సంపాదించుకున్న తర్వాత, మోసపోయిన తర్వాత తన మనోనేత్రాలు వెలిగి అపవాది పడగొట్టిందని తెలుసుకొని అప్పుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఏమని? అబద్ధమైన వాటిని అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా అబద్ధమే కదా. లోక స్నేహం దేవునికి వైరం అని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే లోకంలో ఉన్నదంతా అబద్ధం, మాయే, ఇదంతా అశాశ్వతమైనది. కాబట్టే దేవుడు అంటున్నాడు, సొలొమోను గారు ఏమని చెప్తున్నాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు. అబద్ధాన్ని నేను దగ్గర చేసుకున్నాను కాబట్టి, అబద్ధానికి లొంగిపోయాను కాబట్టి, నీ మాటలను నేను లెక్క చేయకుండా అబద్ధాన్ని పూజించాను, అబద్ధాన్ని నమ్మాను, దాన్ని నాకు దూరం చేయి. మరొకటి అడుగుతున్నాడు, ఏమని? పేదరికమునైనా ఐశ్వర్యమునైనా నాకు దయచేయకు. ఎందుకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నేను దూషిస్తాను. నువ్వు ఎవరో అని తెలియని వాడిగా నిన్ను మరిచిపోతాను అని చెప్తున్నాడు ప్రియులారా సొలొమోను గారు. అంటే ప్రియులారా, సొలొమోను గారు అంతటి జ్ఞాని అయి ఉండి కూడా, అంత జ్ఞాన సంపద దేవుడు ఇచ్చినా కూడా మోసపోయాడా లేదా ప్రియులారా? అంటే ఒక విషయంలో అపవాది ద్వారా పడగొట్టబడ్డాడా లేదా? ఫెయిల్ అయ్యాడా? అలాగని జీవితంలో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఓటమి సహజమే, కానీ విజయాన్ని మాత్రం పొందుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. అలాగే దావీదు గారు కానీ, సొలొమోను గారు కానీ, అలాగే ఎంతోమంది ప్రవక్తలు వారి జీవితంలో ఓడిపోయారు. అపవాది ఎన్నో విషయాల్లో వాళ్ళని ఓడగొట్టింది, కానీ తిరిగి వాళ్ళు మనస్సు మార్చుకొని దేవుని కోసం బ్రతికారు. ఆ మాటలే, ఎన్నో మాటలు సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించాడు, దావీదు గారి ద్వారా దేవుడిని రాయించాడు, ఎందరో ప్రవక్తల ద్వారా దేవుని మాటలు రాయించాడు. వీళ్ళంతా అపవాదికి దొరికిపోయినా, అపవాదికి లొంగబడినా తిరిగి మనస్సు మార్చుకొని దేవుణ్ణి పూజించారు. కానీ వీళ్ళంతా విజయాన్ని సాధించారా? సాధించారు. ఎలాగా? తండ్రి ఉన్న తన మహిమ ఐశ్వర్యాన్ని పొందుకున్నారా? పొందుకున్నారు. దేవుని కోసం బ్రతికారా? బ్రతికారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి, పాత నిబంధన అంతా అయిపోయిన తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత నాటి నుండి 12వ ఏట నుండి, ఊహ తెలిసిన కాడి నుండి దేవుని పనులు ప్రారంభించాడు. దేవుని పనులలోనే మునిగి తేలిపోయాడు. అబద్ధాన్ని కానీ, వ్యర్థమైన వాటిని కానీ దగ్గరికి తెచ్చుకున్నాడా? అసలు నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలడు అన్న మాట యేసుక్రీస్తు ప్రభువారు పలికారు అంటే ఈరోజు మీరు నేను పలకగలమా? అంతటి ధైర్యం మనకుందా? ఎందుకు? మన హృదయాలు దేవునికి తెలుసు కాబట్టి ప్రియులారా. యేసుక్రీస్తు దేవుని జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు అంటే నాలో పాపం ఉందని ఎవడు నిరూపిస్తాడు అని. అంటే విజయానికి నియంత ఎవరు ప్రియులారా? ఇప్పుడు మీరు చెప్పండి. ఓటమితో ఓడిపోయి గెలిచినవాడు గొప్ప, అసలు ఓటమే లేకుండా విజయం పొందినవాడు గొప్ప, ఓటమిని ఎరగకుండా విజయాన్ని పొందినవాడే గొప్ప. అలా విజయాన్ని పొందిన ఏకైక శకపురుషుడు, యుగపురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ప్రియులారా. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన బ్రతుకున్న తన బ్రతుకు కాలం అంతా కూడా ఏనాడు ఎవరికి తలదించలేదు, దేవునికి తప్ప దేనికి లొంగిపోలేదు, ఏనాడు అపవాదికి చోటియనే లేదు, ఓడిపోలేదు ప్రియులారా. కనుక ప్రియులారా, విజయానికి నియంత యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయన విజయానికి నియంత అయిపోయాడు కనుకనే సౌలు గారు మనస్సు మార్చుకొని దేవుని సమాజాన్ని హింసించిన, అన్ని దుష్టకార్యాలు చేసిన మనసు మార్చుకొని నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థం ఏంటి? నాకు ఆయన ఆదర్శం, ఆయన నాకు మాదిరి. ఎందుకంటే ఆయనే నా ఇన్స్పిరేషన్ అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మన జీవితంలో మన ఇన్స్పిరేషన్ ఎవరు కావాలి? మన జీవితంలో మన ఇన్స్పిరేషన్ ఎవరు కావాలి? ఈరోజు సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు యాక్టింగ్ చేసినందుకే ఫ్యాన్స్ అంటున్నారు, ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. నటించినందుకే ఎంతమంది ఫ్యాన్స్ అయిపోతే మరి జీవించిన యేసుక్రీస్తుని ఏమనాలి? అపోజిట్ పౌలు గారిని ఏమనాలి? వారు మాదిరిగా నటన చేయలేదు, యాక్టింగ్ చేయలేదు, వాళ్ళు దేవుని కోసం బ్రతికారు, జీవించారు. మరి వారికి ఎంతమంది మనం ఫ్యాన్స్ కావాలి? ఎంతమంది మనం మాదిరిగా మన బ్రతుకుల్ని ఇతరులకు చూపించుకోవాలి ప్రియులారా? అదే చెప్తున్నాడు దేవుడు తన మాటల ద్వారా. కనుక ప్రియులారా, లోకంలో మనం కూడా
ఎన్నో విషయాల్లో అపవాది దొరికిపోవచ్చు. మనం కూడా ఎన్నో విషయాలలో, ఎన్నో సందర్భాలలో అపవాదికి మన హృదయంలో చోటు ఇవ్వచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని మార్చుకోవాలి అంటే చివరిగా మత్తయి సువార్త 22:37 అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయం మోసం చేస్తుంది మనల్ని. కానీ ఆ హృదయంలో వాక్యం ఉంటే, ఆ హృదయంలోని దేవుని మాటలుంటే, ఆ హృదయంలోని దేవుని అనుకున్న ఆలోచనలు ఉంటే హృదయం మనం ఎన్నటికీ మోసం చేయలేదు. ఎన్నటికీ అపవాదికి మన హృదయంలో చోటు ఉండదు. గనుక ప్రియులారా, దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకొని దేవుని మాటలకి అనుగుణంగా ఆయన ఆలోచన ప్రకారంగా మనం జీవిస్తూ ఓటమిని ఎరిగిన తన మహిమ ఐశ్వర్యాన్ని పొందుకునే రాజులైన యాజక సమూహం కనుక దేవునికి ఇష్టలైన పిల్లలుగా మనం బ్రతికి ఆయన మహిమని, పరలోకాన్ని మనం అంతా పొందుకోవాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఇలా చిన్న మాటలు ముగిస్తున్నాను.